సుగ్రీవుడు ఆజ్ఞలు జారీ చేశాడు. 4 దిక్కులకు సేనలు బయల్దేరాలి. అడవులు, పర్వతాలు, సముద్రతీరాలు ఎక్కడా వెతకకుండా మిగలకూడదు. వానరసేన గర్జనలు ఆకాశాన్ని తాకాయి. ధైర్యం తిరిగి వచ్చింది. రాముడు నిశ్శబ్దంగా నిలబడి అన్నింటినీ గమనిస్తున్నాడు. ఆయన హృదయంలో మాత్రం ఒకే ఆలోచన: సీత. దక్షిణ దిశ అత్యంత ముఖ్యమని సుగ్రీవుడు ప్రకటించాడు. అక్కడికే రావణుడు వెళ్ళి ఉండాలి అన్నాడు. ఆ దిశ బృందానికి యువరాజు అంగదుడు నాయకుడిగా నియమితుడయ్యాడు. అతనితో పాటు జాంబవంతుడు, నీలుడు మరియు మహాబలుడు హనుమంతుడు ఉన్నాడు. అప్పుడు రాముడు నెమ్మదిగా హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. తన వేళ్లలోని ఉంగరాన్ని తీసి అతని చేతిలో ఉంచాడు. హనుమంతా, ఇది సీతకు చూపు. నా గుర్తు ఇది. ఆమెకు ధైర్యమిస్తుంది. హనుమంతుడు ఆ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకుని నమస్కరించాడు. ప్రభూ, శ్రభూ, సీతామాతను కనుగొని శుభవార్తతో తిరిగి వస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటలతో దక్షిణ దిశగా వానరసేన ప్రయాణం ప్రారంభమైంది. అడవులు దాటారు, పర్వతాలు ఎక్కారు, గుహలు వెతికారు. రోజులు గడిచాయి. అయినా సీతజాడ కనిపించలేదు. నిరాశ అలుముకునే సమయాన వారిని ఒక కీలకమైన సమాచారం ఎదురుచూస్తోంది.